చూద్దాం. ఏపీలో కాకరేపుతున్న సోషల్ మీడియా వ్యవహారంపై న్యాయస్థానం వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొన్న విజయబాబు వేసిన పిల్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నిన్న మరొక పిటిషన్ పై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే పోలీసులు చూస్తూ ఉండాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా వ్యవహారాలతో తాము జోక్యం చేసుకోలేము అంటూ స్పష్టం చేసింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఒక్కో టాస్క్ ఫోర్స్ సభ్యుడిని నియమించింది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం చేయడంతో పాటు భరోసా కల్పించడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పని చేయనుందని వెల్లడించారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా, అరెస్ట్ చేసినా వీరిని సంప్రదించాలంటూ కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఏపీలో ప్రెసెంట్ నడుస్తుందో దీనికి సంబంధించి న్యాయస్థానం అయితే వరుసగా ఆగ్రహం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు జగన్ అయితే కొన్ని కేసులు కూడా దీనికి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా నియమిస్తున్నారు. అంటే మొత్తంగా దీన్ని ఎలా చూడాలంటారు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వార్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఆ వార్ కాస్త న్యాయస్థానం వర్సెస్ వైసీపీగా మారిపోతున్న పరిస్థితి. ఎందుకంటే 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విజయబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాల వాద్యం. పోలీసులు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు, పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే దీనికి న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి మీకు నచ్చిన పోస్టులు పెడితే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండాలా, దాన్ని మేము సమర్థించాలా, ఇది సరైన విధానమా, ఎవరికైతే బాధితుడికి నష్టం జరిగితే బాధితుడు తమ వద్దకు డైరెక్ట్గా వస్తే అప్పుడు ఏం చేయాలని డిసైడ్ చేస్తాం, మధ్యలో మీకేం సంబంధం అని ప్రశ్నించింది. తాజాగా చిత్తూరు జిల్లాకు సంబంధించి మరొక వ్యక్తి నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సోషల్ మీడియాల వ్యవహారంలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే తాము జోక్యం చేసుకోము, పోస్టులు పెట్టడం సరైన విధానం కాదు, దీనిపై తమ పందా మార్చుకోవాలని చెప్పి హైకోర్టు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నిన్న సాయంకాలం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 13 మందితో టాస్క్ ఫోర్స్, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సీనియర్ నేతని వారికి ఎండాస్ చేయడం జరిగింది. వారికి ఆ జిల్లాలో ఉన్న న్యాయ విభాగం కూడా అనుబంధం కాబోతుంది. ఎక్కడైతే సోషల్ మీడియా నేత సంబంధించి పోలీసులు కార్యకర్తలను కానీ నేతలను కానీ ఇబ్బందులు పాలు చేస్తే ఈ టాస్క్ ఫోర్స్ అండగా ఉండి వారికి ధైర్యం కల్పించాలి, వారికి భరోసా కలిగించాలని చెప్పి కూడా మాజీ సీఎం జగన్మోహన్ ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అంటే ఒకవైపు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, మీరు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని చెప్తున్నా కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇవేమీ తమకు పట్టవన్న రీతిలో తాము ఏదైతే అనుకున్నామో, తాము ఏదైతే చేయాలనుకున్నామో అదే రైట్ అనుకుంటూ కూడా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ దానికి కంటిన్యూషన్గా ఇటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, ఆ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి ఒక ప్రత్యేక న్యాయ విభాగం సెల్ ఏర్పాటు చేయడం, పార్టీ ఆఫీసులో 3గురితో ఒక కమిటీ వేయటం, ఇట్లా రకరకాల విధానాన్ని అవలంబిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం కేసుల పరంపర కొనసాగిస్తుంది, మరొక వైపు హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో వైఎస్ఆర్సీపీకి మొట్టికాయలు పడుతున్నా కానీ ఆ పార్టీ నేతల తీరులో ఏమాత్రం కూడా మార్పు రావట్లేదు. కానీ ఇప్పటికే పోలీసు అధికారులు మాత్రం సోషల్ మీడియా వ్యవహారంలో న్యాయస్థానం జోక్యంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో దూకుడు పెంచిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు ప్రభుత్వం కూడా సోషల్ మీడియా వ్యవహారంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా కేసుల పరంపర కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారో, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. మామూలుగా పోస్టులు పెడితే మాత్రం వారి పట్ల 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రసన్న, శివ, అలాగే చూసుకుంటే ఆ వైసీపీ అయితే టాస్క్ ఫోర్స్ సభ్యులు నియమించింది కదా, అసలు ఎవరెవరిని నియమించింది శివ? ఈ టాస్క్ ఫోర్స్కు సంబంధించి ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఒక్కొక్క నేతని వైఎస్ఆర్సీపీ విభాగం నియమించింది. ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా బేస్ చేసుకొని దీంట్లో సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కానీ వైఎస్ఆర్సీపీకి ఇవేమి పట్టనట్టు రీతిలో కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సోషల్ మీడియా విభాగానికి సంబంధించి మొత్తం
మొత్తం 13 మందితో అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒకసారి మనం ఎవరు ఏంటనేది చూసుకుంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో ముగ్గురితో ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే న్యాయ సలహా కల్పించడం, భరోసా ఇవ్వడంలో ఎవరైతే పోలీసులు ఇబ్బందులు పెట్టారో అతనికి ధైర్యాన్ని ఇచ్చే కోసం ఈ కమిటీ ఉపయోగపడుతుంది. ఇక శ్రీకాకుళం సిదిరి అప్పలరాజు, శ్యాము, అలాగే విజయనగరం గల్లాని చంద్రశేఖర్, జోగారావు, విశాఖపట్నం భాగ్యలక్ష్మి, కేకరాజ్, ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒకవైపు పార్టీ నేత, మరొక వైపు లీగల్ విభాగం నుంచి ఒకరు, అట్లా ప్రతి జిల్లాకి ఇద్దరితో ఒక సభ్యులనైతే నియమిస్తూ పార్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ.